ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. నాగేశ్వరరావు గారు, అమ్మా మీరు చాలా వీడియోస్ చేశారు డబ్బు ఎలా సంపాదించాలి, మళ్ళీ కొన్ని సందర్భాల్లో డబ్బు లీగల్ గా సంపాదించడం ఈజీ అన్నారు. అవును. బట్ డబ్బు ఎవరికైనా ఇష్టమే, డబ్బు ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? అవును. సో సంపాదించుకోవడానికి కొన్ని సూత్రాలు ఏమైనా చెప్తారా? మార్కెట్లో చూసి మార్కెట్లో ఏముంది, ఏది పెడితే బాగుంటుంది అని ఆలోచించాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్. మామూలుగా కస్టమర్ యాంగిల్లో కాకుండా, ఒక కన్జ్యూమర్ యాంగిల్లో కాకుండా, ఒక క్రియేటర్ యాంగిల్లో ఆలోచించాలి. ఓకే, డెఫినెట్లీ దొరుకుతాయి, చాలా దొరుకుతాయి, చాలా దొరుకుతాయి ఐడియాలు. మనం చూస్తున్న సమాజంలో ఇది ఇక్కడ నీడ్ ఉంది, ఇది చేస్తే బాగుంటుందేమో, దాని నుంచి కదా ఇవన్నీ పుట్టాయి. ఈరోజు మనం హైదరాబాద్లో కానీ అన్ని ప్లేస్ చూస్తున్నాం. అన్ని కొత్త కొత్త విషయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళ థాట్స్ నుంచి వచ్చాయి కదా. ఆ థాట్స్ ప్రతి ఒక్క మనిషికి థాట్స్ వస్తాయమ్మా. యావరేజ్గా 50,000 అంటారు, నాకు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. 50,000 థాట్స్ వస్తాయట. కానీ ఎన్ని గుర్తున్నాయి? అవును, 2 కూడా గుర్తుండవు, 1 కూడా గుర్తుండదు. అందుకని ఏమంటే తెలుసా, థాట్ రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఒక ఐడియా రాగానే ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు నుంచి వెళ్తున్నారు, ఇక్కడ ఒక బజ్జీల బండి పెడితే బాగుంటుంది. బజ్జీల బండి అంటే చాలా చిన్న చులకన కాదమ్మా, ఇట్స్ వెరీ రిచ్. దాంతో 60 to 70% ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, కాబట్టి దాన్ని ప్యాకింగ్ చేయాలి దాన్ని ఆ రకంగా. ఇక్కడ పెడితే బాగుంటుందేమో, ఈ చలికాలంలో ఇలా చేస్తే బాగుంటుందేమో అని ఆలోచన వచ్చింది అనుకో, వచ్చేసింది, మనం మర్చిపోదాం. అవును, ఆ సందర్భం అనుకుంటాం, తర్వాత మర్చిపోతాం. అవును, మీరు సికింద్రాబాద్లో ప్యాట్నీ సెంటర్ వెళ్తే అక్కడ సమోసాలు ఉంటాయమ్మా, కొనుక్కోవడానికి లైన్ ఉంటుంది అక్కడ. ఇంత చిన్న సమోసాలు ఉంటాయి. ఇప్పుడు నుంచి కాదు, ఐఎమ్ ఒక 20 years చూస్తున్నాను. ఓకే, 20 years నుంచి ఎప్పుడు వితౌట్ లైన్ మీకు దొరకదు, వితౌట్ లైనే కంపల్సరీ. ఎందుకు? క్వాలిటీ ఆ టైం ప్రకారం చేస్తుండు, అది మెయింటైన్ చేస్తుండు. మనం ఇంకా 10 మంది పెట్టొచ్చు కదా, ఎంతమంది పెట్టొచ్చు కదా. అదే సికింద్రాబాద్లో మోండా మార్కెట్ ఉంటుందమ్మా, అక్కడ ఒక నేపాలీ అతను లస్సీ తయారు చేస్తాడు. లస్సీ, ఓకే, వెయిట్ చేస్తారు, పీపుల్ విల్ వెయిట్. ఇప్పుడు ఈ మధ్యలో నేను చాలా ఏం అయిపోక వెయిట్ చేస్తారు ఆయన లస్సీ గురించి. వై? ఓకే, ఇక్కడ లకడిగబుల పూర్ణ బండి అంటుందని. ఓకే, ఆయన ఇడ్లీ తినడం కోసం వెయిట్ చేస్తుంటారు. పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు కదా, చిన్న బండి మీద పెట్టుకున్నాడు అంతే. ఇప్పుడు హోటల్ పెట్టుకున్నాను అనుకోండి, అంటే ఏంది, మీరు క్వాలిటీ ఇస్తే పీపుల్ విల్ కమ్. నేను అన్ని తిండి గురించి చెప్పిన, తిండి గురించి కాకుండా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీరు మనం మాట్లాడుకుంటున్నాము, ఇక మన కెమెరాలు రికార్డ్ చేస్తున్నారు, దీని నుంచి కూడా డబ్బులు వస్తాయి కదా. ఇది లేదా తెలివి? ఇప్పుడు ఇంత పెద్ద కాస్ట్లీ కెమెరా ఎక్కలేదే, మీ అమ్మ ఫోను, మీ ఫోను ఇంట్లో పెట్టుకోండి. ఓకే, 2 ఫోన్లు, మీరు స్టాండ్ కూడా కొనకండి. ఫోన్లు ఇలాగ ఉన్నాయి కదా, మీ నాన్న ఫోన్, మీ ఫోను, దాన్ని వీడియో పెట్టేసేయండి, ఒక దగ్గర అడ్జస్ట్ చేయండి, మాట్లాడండి, యూట్యూబ్లో పెట్టండి. నచ్చింది అనుకోండి, వేలాది మంది చూస్తారు, ఒక హిట్ అయిపోద్ది కదా. అంటే మనం చేస్తారు, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు, నాన్ సెన్స్. నీకు నువ్వు సపోర్ట్ చేసుకో, నీ మైండ్కి నువ్వు సపోర్ట్ చేసుకో. భగవంతుడు అద్భుతమైన బ్రెయిన్ ఇచ్చాడమ్మా, అద్భుతమైన బ్రెయిన్ ఇచ్చాడు. ఎంత బ్రెయిన్, ఎంత ప్రాపర్టీ ఇచ్చాడంటే మనకు. జస్ట్ లెట్ మీ క్యాలిక్యులేట్ ది ప్రాపర్టీ. ఇప్పుడు ఇక్కడ మనం రాజు గారు మనకు చక్కగా షూటింగ్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఆ కెమెరా ఎంత ఉంటుందమ్మా, ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది, 3 లక్షలు ఉంటుంది. దానికి లెన్స్ ఉంటుంది. ఓకే, చిన్న చిప్ ఏదో పెడతారు, ఏంటది, మన మెమరీ కార్డ్ పెడతారు, బ్యాటరీ పెడతారు. ఓకే, 4 లక్షల కెమెరాకు, 3 లక్షల కెమెరాకు మన షూటింగ్ ఇస్తూ ఉంటారు. మనిషి ఉండాలి, అక్కడ కెమెరాలు ఇక్కడ ఇద్దరు ఉండాలి, వెయిట్ చేస్తుండాలి. మనం ఇలా అంటే దగ్గర తీయాలి, దూరం తీయాలి. ఓకే, 4 లక్షల కెమెరా, అది ఎంత ఉంటుందో నాకు తెలియదు, 12, 14, 16 జూమ్, అది లెన్స్ ఉంటుంది, లెన్స్. ఓకే, మెగా పిక్సెల్స్, మ్యాక్సిమం 12 కంటే ఎక్కువ ఉండదు. ఓకే, 565 మెగా పిక్సెల్స్ అట మనయి. 1+1 ఆఫర్, ఆటో జూమింగ్, కలర్ వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్, మెమరీ కార్డ్, కరెక్ట్, లౌడ్ స్పీకర్. ఇది వాడుకుంటే చాలు కదా. కరెక్ట్, నాకు తట్టలేదు, ఇది వాడుకుంటే చాలు కదా. అవును, కోట్లాది రూపాయల ప్రాపర్టీ లోపల ఉంది కదా. మనం కోట్లాది రూపాయల ప్రాపర్టీ, ఇది ఊరికే కాదమ్మా, ఒక బాడీ అంత ఈజీ కాదు. ఓకే, కోట్లు అయితే అమ్మా, ఎన్ని కోట్లు అయితే నాకే తెలియదు. అన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ భగవంతుడు కుట్టేసి పంపించిండు, ఏమని, నెలకు లక్షలు సంపాదించుకోరని. అవును, మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం సార్. అంతే, మనం కాదు, మీరు. ఐ మీన్ అందరం, అంటే ఇలా ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటున్నారు. కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇచ్చాడు, యూజ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ యూజ్, సమ్వన్ విల్ యూజ్. చాలా ఇంపార్టెంట్ ఈ డిస్కషన్ లో. నిన్ను వాడుకో, లేకుంటే నేను కూడా వాడుకుంటాడు. నీ మైండ్ వాడుకో, లేకుంటే మైండ్ నుండి మైండ్ వాడుకున్నాడు. ఓకే,
నా మాట నువ్వు వాడుకో, లేకుంటే మాట నువ్వు మన మాట వాడుకుంటాడు. దాని అర్థమైంది, మనం వాడుకోవాలి. వై డోంట్ యూ డూ ఇట్? ఎక్స్పీరియన్స్ కోసం ఒక దగ్గర చేయండి, ఎక్స్పీరియన్స్ ఒక దగ్గర పని చేయండి. వెన్ యూ గెట్ ఇన్ హోల్డ్, డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. మనం ఏంటంటే ఒక ట్రాప్లో పడిపోయాం. ట్రాప్ ఏంది? జాబ్, ఎంప్లాయ్మెంట్, జాబ్, ఎంప్లాయ్మెంట్. ఎన్నో ఏండ్లుగా మన దాంట్లో ఉంటూ, మనకంటే ముందున్న బ్రిటిష్ వాళ్ళు మనకు అదే నేర్పిస్తూ, అంతకంటే మొఘల్స్ అదే నేర్పిస్తూ, మన విద్యా విధానాన్ని ఏం చేశారు? చదువుకోని ఎందుకోసం అంటే ఒక పని చేయడం కోసమే, కానీ నీ కాళ్ళ మీద నిలబడడానికి కాదు. అలా చేయగలిగినప్పుడు అద్భుతం ఉంటుంది కదా. సో మనీ సంపాదించడం చాలా ఈజీ. ఎన్ని పనులు ఉన్నాయమంటే, మీరు అడిగి చిన్నది ఇదే చెప్పాను కదా. ఎగ్జాంపుల్గా ఒక రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, భూమి ఉన్నంత వరకు డిమాండ్ ఉండే ఏకైక వస్తువు భూమి. యూ కెన్ బికమ్ ఏ అడ్వైజర్ కావచ్చు, ఏజెంట్ కావచ్చు, కన్సల్టెంట్ కావచ్చు కదా. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లోయెస్ట్ ఇన్సూరబుల్ అయిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు. హైయెస్ట్ పాపులేషన్ ఇండియాలో ఉంది. ఏది పాపులేషన్ హైయెస్ట్? ప్రపంచంలో టాప్ కంట్రీ చైనా కంటే ఎక్కువ దాటింది మనదే. ఇంతమంది పాపులేషన్ ఉంటే ఇన్సూర్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇన్సూరెన్స్ లేదు వాళ్ళకు, ఇన్సూరెన్స్ లేదు. అమ్మొచ్చు కదా ఇన్సూరెన్స్ ఏజెంట్ తీసుకొని. అద్భుతమైన ప్రొఫెషన్, నోబుల్ ప్రొఫెషన్. ఇలాంటి నేను ఒక 100 ప్రొఫెషన్లు చెప్తాను. అంటే వాళ్ళు ఓపిక ఉండాలి. లేదు సార్ నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి సార్, ఎక్కువ ఇస్తారు. ఎంత ఇస్తారు? ఇస్తే ఎంత ఇస్తారు? 15,000, 20,000, 30,000 ఇచ్చారనుకో. 30,000 అంటే నా దృష్టిలో రోజుకు 1,000 రూపాయలేనమ్మా, అంతే కదా. మన ఏరియాలో అడ్డా ఉంటుంది, అడ్డా లేబర్స్ ఉంటారమ్మా. రోజు గడ్డపార జబ్బా పట్టుకుంటారు, వాళ్ళు 1,000 రూపాయలే. ఓకే, అంతకంటే ఎక్కువ డిమాండ్. దాని అర్థమైంది, ఇంత చదువుకొని ఏం లాభం? సో నేనేమంటాను, యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ బ్రెయిన్. ఒకసారి ఆలోచన పద్ధతి చూడు, ఎక్కడ డబ్బులు వస్తాయని చూడ, తప్పకుండా వస్తాయి. ఆ రకంగా కొన్ని వందలాది మంది నేను వాళ్ళని ఆలోచనలు మార్చి వాళ్ళని ఒక సన్మార్గంలో పెట్టి డబ్బు సంపాదించుకునేందుకు చేసినవాడిని నేను. డన్. ఎందుకు? వాళ్ళ టాలెంట్ ఉంది, కానీ ఏం ట్రాప్లో పడ్డారు? జాబు జాబు జాబు. ఎందుకు? జేబు ఏముండదు, మంత్ ఎండింగ్ ఏముండదు ఇలా. అది కాకుండా ఆంట్రప్రెనర్, ఎంప్లాయ్ కాదు, ఆంట్రప్రెనర్ మన్షిప్లో ఎనీ వన్ కెన్ బికమ్ ఎనీథింగ్. ఆ ఆంట్రప్రెనర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. ఇక్కడ చూస్తుంటారు, ఇక్కడ డబ్బులు రెడీ చేయొచ్చు, మనీ ఎలా సంపాదించవచ్చు అలా ఆలోచిస్తుంటారు. ఈ ఎంప్లాయ్ మైండ్ ఎలా ఉంటుంది? ఈమెకి ఎంత వస్తుంది శాలరీ, ఈమెకి నాకు ఎక్కువ వస్తుంది శాలరీ, అంతే ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేద్దాం, పైకి రావాలి, వాళ్ళంతా రావాలి అంటే అంతలోనే ఆగిపోతారు. మనం ఈ స్టూడియోలో ఉన్నాం. ఓకే, ఈ స్టూడియో యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన బిజినెస్ మెన్. ఓకే, ఆమెను ఆయన నాకు తెలియదు. ఓకే, బిజినెస్ పనిచేసే అందరు ఎంప్లాయీస్ కదా. ఓకే, మీరు ఇదే స్టూడియోకు ఒక 30 ఏళ్ళ తర్వాత వచ్చేసి డబ్బులు ఇవ్వండి ఇస్తారా, జాబ్ ఇవ్వండి జాబ్ ఇస్తారా, మేము లోపల కూడా అనేవారు, కింద సెక్యూరిటీ కూడా అనేవాడు. కానీ ఈ బిజినెస్ ఎప్పటికుంటుంది, బిజినెస్ మెన్ ఎప్పటికుంటారు. చిన్న ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ టు అవర్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. కాకుంటే బిజినెస్ మెన్ ఆల్వేస్ జీవించి ఉంటాడు, ఎంప్లాయ్ ఎప్పుడు ఉంటాడు. ఎంప్లాయ్ పనిచేసి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి తిరిగి వచ్చాడు రానివాడు. నా లైఫ్ మొత్తం 30 ఏళ్ళు పనిచేసినా, కంపెనీకి పనిచేసినా, 20 ఏళ్ళు పనిచేసినా కంపెనీ నాది కాదు, ఐఎమ్ జస్ట్ టేకింగ్ శాలరీ. అందుకే నా ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో కోట్స్ వే ఉంటాయి, వెరీ పవర్ఫుల్ కోట్స్. నా వాట్సాప్ కోట్స్ వే ఉంటాయి, స్టేటస్. నా స్టేటస్ పెడితే కనీసం 5,000 మంది చూస్తారు పెట్టగానే. ఇదే ఇవన్నీ ఇవే ఉంటాయి. ఇన్స్పైర్గా ఉండాలి మనం. ఆ ఇన్స్పిరేషన్ ఎప్పుడు వస్తుంది? కాస్త డిఫరెంట్గా ఆలోచించండి, డిఫరెంట్గా అవుతారు. డిఫరెంట్గా ఆలోచించడానికే భగవంతుడు నిన్ను నన్ను డిఫరెంట్గా పుట్టించాడు ఈ ప్రపంచంకి. ఆ డిఫరెంట్గా ఎందుకు పుట్టించాడు? నీలాంటి తమ్ము నాకు లేదు, నాలాంటి తమ్ము నీకు లేదు, నాలాంటి ఐరిస్ మీకు లేదు, మీలాంటి ఐరిస్ నాకు లేదు, నాలాంటి వాయిస్ మీకు లేదు, మీలాంటి వాయిస్ నాకు లేదు. ప్రతి ఒక్క శరీరానికి ఒక వాసన ఉంటుందమ్మా, అది ఓన్లీ కుక్కకే తెలుస్తుంది. ఓకే, అంటే మనం భగవంతుడు డిఫరెంట్గా పుట్టించాడు. నా వాసన డిఫరెంట్, నా తమ్ము డిఫరెంట్, నా ఐస్ డిఫరెంట్, నా వాయిస్ డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్గా పుట్టించాడు? ఏదైనా డిఫరెన్స్ చేయరా ప్రపంచానికి అని పుట్టించాడు. ఏదైనా డిఫరెన్స్ చేసిరా. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదే. ఆ చేసిన వాడే యజమాని అయ్యాడు, ఆ చేసిన వాడే బిజినెస్ మెన్, ఆ చేసిన వాడే ఎంప్లాయర్ అయ్యారు, చేసిన వాళ్ళే ముందుకెళ్ళారు, చేయని వాళ్ళు వాళ్ళ దగ్గర పని చేస్తున్నారు. సూపర్. అయితే ఇది మోటివేషన్ గా తీసుకోవాలి. 100% అమ్మా. మీరు జాబ్ అంటారు, దాన్ని ఉద్యోగం అనొచ్చు. జాబ్ అంటే ఉద్యోగి, అంతే కదా, ఉద్యోగి. ఇంకా కొద్దిగా లాంగ్వేజ్ మారిస్తే ఏమొస్తుంది? పనివాడు, అంతే కదమ్మా, పనివాడు, పనివాడు. ఇంకొద్దిగా లాంగ్వేజ్ మనం లోకల్ తీసుకెళ్తే కూలివాడు, కూలి వాళ్ళు, అంతే కదా. నువ్వు కూలి తీసుకుంటున్నారు, కూలి అనేది జీతం అనొచ్చు, శాలరీ అనొచ్చు, ఏదనొచ్చు. అదే యజమాని ఏం చేస్తాడు తెలుసా? ఆదాయం తీసుకుంటాడు, లాభం తీసుకుంటాడు,
లాభాలు పంచుకుంటాడు, రిస్క్ తీసుకుంటాడు, వందలాది మంది ఉద్యోగాలు ఇస్తాడు, వందలాది మంది చేస్తాడు, తను ముందుకు వెళ్తాడు, వందలాది మంది ముందు నడిపిస్తాడు. అందుకోసమే నో ఎంప్లాయ్మెంట్, కమ్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. బట్ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ సేక్. కానీ ఎంప్లాయీకి ఉండే అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా సార్. అంటే కొంతమంది ఏదన్నా చేయాలంటే రిస్క్ ఎందుకు అనే ఫ్యామిలీని ఆలోచించి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు అలాంటి ఆలోచన మనకి ఎవరు కలగజేశారు? అమ్మ నాన్న ఫస్ట్. నాన్న బాగా చదువుకోరా, బాగా చదువుకోరా, బాగా చదువుకోరా, చదువుకుంటే ఏమొస్తుంది? మంచి జాబ్ వస్తుంది. జాబ్ వస్తుందిరా. జాబ్ వస్తే ఏమవుతుంది? పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయితే ఎవరు వస్తారు? మంచి పిల్లలు పుడతారు. పిల్లల్ని ఎక్కడ పంపిస్తాము? మళ్ళీ స్కూల్ కి పంపిస్తాము. వాళ్ళని ఏం చేస్తాము? మళ్ళీ కాలేజ్ లో వేస్తాం, వాళ్ళకు జాబ్, వాళ్ళకి చదివిస్తాం. సైకిల్ కదా అంతే. నేర్చుకుంది అదే కదా మనము. ఏం నేర్చుకున్నాము? అంతే, జాబ్ చేయడానికి. జాబ్ వద్దనను, జాబ్ ఎక్స్పీరియన్స్ కోసం చేయండి. ఒకసారి అనుభవం వచ్చినాక యూ స్టార్ట్ ఆన్ యువర్ ఓన్. స్టార్ట్ ఆన్ యువర్ ఓన్. అప్పుడు ఏమవుతుంది? 10 మంది ముందుకు వెళ్తాం. జాబ్ అంటే ఎలా ఉండాలి? ఐఏఎస్, ఓకే, ఐపీఎస్, ఓకే, ఒక అధికారం ఉంది, డబ్బు ఉంది, ఓ 3 లక్షల శాలరీ వస్తుంది. ఏదైనా అది కొద్ది కూడా జాబే, ఓకే, ఎంప్లాయ్మెంటే. కానీ కొద్దిగా వాళ్ళు ఇండివిజువల్ ఉంటారు. మనం చేసిందేమో సాఫ్ట్వేర్ జాబ్లో 60,000, 50,000, 70,000, ₹1,00,000 సార్ అని చెప్తాడు. నెట్ సాలరీ కొట్టండి ఎంత ఉంటుంది చూడు. ఓకే, సో బికమింగ్ అదే సాఫ్ట్వేర్ కంపెనీ ఎందులో పని చేస్తున్నాడో ఆలోచించమని చెప్పండి. లెట్ హిమ్ స్టార్ట్. ఇప్పుడు ఉన్న అభి బస్ వచ్చింది, ఆర్ రెడ్ బస్సు, ఎన్ని తయారు చేశారో. మన ఓయో, అవన్నీ కొత్త ఆలోచనలే. ఓలా ఇక్కడ చిన్న బ్రెయిన్ నుంచి వచ్చింది కదా. ఓలా వాళ్ళకు ఒక కారు సొంతం లేదు, ఓకే. ఓయో హోటల్ ఒకళ్ళకి సొంతం హోటల్ ఒకటి లేదు, ఓకే. సో వీ కెన్ డూ లైక్ దట్. ఆ ఆలోచన అనేది ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. ఆలోచన మారిస్తే డబ్బులు వస్తాయి. సూపర్ సార్. చాలా మందికి ఉపయోగపడతాయి ఇవి. అంటే పనికొచ్చేదే కాదు, వాళ్ళ జీవితానికి పనికొచ్చే విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ అమ్మా.